Now, let us turn to Luke's Gospel 18th chapter. Lukas Swarta 18వ అధ్యాయం. Let us read from first verse. 1వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులారా. Luke 18th chapter, first verse. And he told them a parable to the effect that they ought always to pray and not lose heart. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. He said, in a certain city there was a judge who neither feared God nor respected man. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. థర్డ్ వర్స్. And there was a widow in that city who kept coming to him and saying, Give me justice against my adversary. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని, for a while he refused, but afterward he said to himself, though I neither fear God nor respect man. అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను, yet because this widow keeps bothering me, I will give her justice so that she will not beat me down by her continual coming. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. And unrighteous judge says, and will not God give justice to his elect who cry to him day and night? Will he delay long over them? మరియు ప్రభు ఇట్లా నా న్యాయస్థుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు నన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? I tell you, he will give justice to them speedily. Nevertheless, when the Son of Man comes, will he find faith on earth? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. Serious friends, here Jesus was speaking through a parable. ఒక ఉపమానము ద్వారా యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. So here his subject is prayer. ఆయన ప్రార్థన విషయమై ఇక్కడ ఈ ఉపమానమును చెబుతూ ఉన్నాడు ప్రియుల. No? He said we should not give up praying till we see the results, till we see the answer. జవాబు దొరికే వరకు, మనము ఫలితము చూసే వరకు, దేవుడు మనం అడిగిన దానిని ఇచ్చే వరకు కూడా మనము విడిచిపెట్టక పట్టుదలతో ప్రార్థన చేయాలి అని చెప్పి ప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నాడు ప్రేయర్. Now here in this parable, ఈ యొక్క ఉపమానంలో there was a judge. ఈ ఉపమానంలో ఒక అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడంట ప్రేయర్. No? He didn't have the fear of God.
or even the fear of man. దేవుని భయము లేదు, ఆయనకి మనుష్యుల భయము కూడా లేదంట. ప్రియులారా, ఈజ్ వెరీ స్టబర్డ్ జడ్జ్, ఎంతో మొండివాడైనటువంటి న్యాయాధిపతి. ప్రియులారా, నో వెరీ ప్రౌడ్ మ్యాన్, ఒక గర్విష్ఠుడైనటువంటి న్యాయాధిపతి. నో హీ డెంట్ కేర్ ఎనీవన్, ఎవరిని కూడా లెక్క చేసేవాడు కాదు. ప్రియులారా, నో బట్ ఇన్ దట్ విలేజ్ దెర్ వాజ్ ఎ ఉమెన్. అయితే ఆ ప్రాంతంలో ఒక విధవరాలు ఉన్నది. ప్రియులారా, నో షీ వాజ్ గోయింగ్ త్రూ సమ్ ఇష్యూస్ విత్ హర్ నైబర్స్. మరి తన పొరుగు వారితో మరి ఒక సమస్య గుండా, మరి సరిహద్దు సమస్యో ఏ సమస్య మనకి తెలియదు కానీ షీ వాజ్ గోయింగ్ త్రూ సమ్ ఇష్యూస్ విత్ హర్ నైబర్స్. తన పొరుగు వారితో కొన్ని సమస్యల గుండా ఆమె వెళుతూ ఉన్నది. ప్రేయర్ నో సో షీ కేమ్ టు దిస్ జడ్జ్ టు గివ్ హర్ జస్టిస్. ఆమెకు న్యాయము తీర్చమని ఆమె న్యాయాధిపతి యొద్దకు వచ్చింది. ప్రేయర్ నో షీ కేమ్ వన్స్, ఒకసారి వచ్చింది, బట్ ఈజ్ నాట్ టేకింగ్ సీరియస్లీ హర్ వర్డ్. ఆమె చెప్పిన మాటలు ఆయన మరి సీరియస్గా తీసుకోకుండానే ఆమెని పంపించి వేస్తూ ఉన్నాడు. ప్రేయర్ సో షీ బైబిల్ సేస్ షీ కెప్ట్ ఆన్ కమింగ్ టు హిమ్ టు గివ్ హర్ జస్టిస్. ఆమె మాటి మాటికి వచ్చి తనకు న్యాయము తీర్చమని అడుగుతూనే ఉన్నది. ప్రేయర్ సీ డియర్ ఫ్రెండ్స్, నో మెనీ టైమ్స్ నో విల్ ప్రే ఇఫ్ దెర్ ఇస్ ఎన్ ఇష్యూ, is there any sickness, if there is any trouble. Now we will pray once, twice, thrice, and if we don't see any result, if we don't see any answer, we just will give up. మనం ఏదైనా ఒక రోగం, ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒక మరి కష్టం వచ్చినప్పుడు ఒకసారి ప్రార్థన చేస్తాం, 2 సార్లు ప్రార్థన చేస్తాం, 3 సార్లు ప్రార్థన చేస్తాం, మనకు జవాబు రాకపోతే మనం ఇంకా వదిలేస్తాం. ప్రేయర్ ప్రార్థన చేయడం మానేస్తాం. అండ్ వీ విల్ లుక్ ఫర్ సమ్ అదర్ వేస్ టు కమ్ అవుట్ ఆఫ్ అవర్ ఇష్యూస్. ఇంకా మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే నో వీ విల్ థింక్, వీ విల్ ఎంక్వైర్ సో మెనీ పీపుల్ విచ్ డాక్టర్ వీ షుడ్ గో, హూ ఈజ్ ద బెస్ట్ డాక్టర్. నో లైక్ దట్ వీ విల్ ఎంక్వైర్ అండ్ వీ విల్ రోమ్ ఆఫ్టర్ డాక్టర్స్. మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు, అది ఇది ఎంక్వైరీ చేసి డాక్టర్ల చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం. ప్రేయర్ see dear friends, this woman believed that this judge is able to do justice for me. ఈ విధవరాలు ఏమి నమ్మింది అంటే ఈ న్యాయాధిపతి నాకు న్యాయము తీర్చగలడు అని నమ్మింది. ప్రియులారా, నో సో వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవుని దగ్గర మనకు విశ్వాసం లేకుండా దేవుని సంతోష పెట్టడం అసాధ్యం. లైక్ దిస్ ఉమెన్ వీ మస్ట్ బిలీవ్ దట్ ఇఫ్ ఐ గో టు జీసస్, ఇఫ్ ఐ ప్రే టు హిమ్, he is able to heal me, he is able to help me, he is able to deliver me, he is able to bless me. నేను యేసయ్య దగ్గరకు వెళితే ఆయన నన్ను బాగు చేస్తాడు, నేను యేసయ్య దగ్గరకు వెళితే ఈ కష్టం నుంచి విడిపిస్తాడు, నేను యేసయ్య దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తే యేసు ప్రభువు నన్ను ఆశీర్వదిస్తాడు. దట్ బిలీవ్, దట్ ఫెయిత్ వీ షుడ్ హ్యావ్ డియర్ ఫ్రెండ్. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ప్రేయర్ నో వెన్ యూ లుక్ ఎట్ దిస్ విడో, ఈ విధవరాలను మనం చూసినప్పుడు నో షీ డిడ్ంట్ గివ్ అప్. ఆమె విడిచిపెట్టట్లేదు. ప్రేయర్ నో టిల్ షీ రిసీవ్ హర్ జస్టిస్. ఆమెకు న్యాయము జరిగే వరకు కూడా ఆమె విడిచిపెట్టలేదు. ప్రేయర్ నో షీ కెప్ట్ ఆన్ గోయింగ్ టు జడ్జ్, షీ కెప్ట్ ఆన్ క్రైయింగ్ బిఫోర్ హిమ్, షీ కెప్ట్ ఆన్ టెల్లింగ్ హర్ ఇష్యూ. ఆమె న్యాయాధిపతి వద్ద కంటిన్యూస్గా వెళుతూనే ఉంది, అలాగే తన సమస్యను చెబుతూనే ఉన్నది, తన హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరిస్తూనే ఉన్నది. ప్రేయలారా, బట్ ఈవెన్ దెన్ దట్ జడ్జ్ వాజ్ నాట్ మూవింగ్. అయినప్పటికీ కూడా ఆ యొక్క న్యాయాధిపతి కదలడం లేదు. ప్రేయలారా, బట్ వన్ డే కేమ్, ఒక దినం వచ్చింది. ప్రేయలారా,
Then this unrighteous judge thought, why this woman coming again and troubling me? ఎందుకు ఈ యొక్క వెధవరాలు మాటి మాటికి వచ్చి నన్ను ట్రబుల్ చేస్తూ ఉన్నది? లెట్ మీ డూ జస్టిస్ ఫర్ హర్. నేను ఆమెకు న్యాయము తీరుస్తాను, సో దట్ షీ విల్ నాట్ కమ్ అండ్ ట్రబుల్ మీ అగైన్. ఆమె ఇంకా నా దగ్గరకు వచ్చి నన్ను విసిగించదు, నన్ను ఇంకా ట్రబుల్ చేయదు అని చెప్పి అనుకున్నాడంట ప్రియులారా. సీరియస్ ఫ్రెండ్స్, హియర్ జీసస్ సెడ్ in Luke's 18th chapter, Lukas Suvarta 18వ అధ్యాయం 7th verse, will not God give justice to his elect who cry to him day and night? Will he delay long over them? దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? సీరియస్ ఫ్రెండ్, will not God give justice to his elect who cry to him day and night? Now we will pray for 10 minutes, we'll pray for 15 minutes and we will leave. మనం 10 నిమిషాలు ప్రార్థన చేస్తాం, 15 నిమిషాలు ప్రార్థన చేస్తాం, వదిలేస్తాం ప్రియులారా. నో, బట్ గాడ్ జీసస్ సేస్ హియర్ డే అండ్ నైట్, క్రైయింగ్, ప్రేయింగ్ డే అండ్ నైట్ ఫర్ అవర్ సిక్నెస్, ఫర్ అవర్ ఇష్యూ, ఫర్ అవర్ ప్రాబ్లం. మన సమస్య కోసం, మన రోగం కోసం, మన కష్టం కోసం దివారాత్రములు మనం ప్రార్థన చేస్తూ ఉండాలంట ప్రియులారా. నో, ఇఫ్ వీ డూ దట్, నో, మెనీ టైమ్స్ ఈవెన్ వీఆర్ ఫెయిలింగ్ టు జాయిన్ a prayer like this. ఇలాంటి ప్రార్థనలో కూడా మనం జాయిన్ అవ్వడానికి మనకి తీరిక దొరకడం లేదు ప్రియులారా. we are very busy with the things of the world. మనం ఈ లోక సంబంధమైన వాటితో ఎంతో మరి బిజీగా ఉండిపోతున్నాం ప్రియులారా. no time to pray. ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు ప్రియులారా. no, we have time to go after doctors, we have time to go after the world for help. మనకి డాక్టర్స్ చుట్టూ తిరగడానికి టైం దొరుకుతుంది. యూ విల్ టేక్ ద పర్మిషన్, యూ టేక్ ద లీవ్ టు గో ఆఫ్టర్ డాక్టర్స్. నీకు అవసరమైతే పర్మిషన్ తీసుకుంటావు, అవసరమైతే లీవ్ కూడా పెట్టుకుంటావు డాక్టర్స్ చుట్టూ తిరగడానికి. బట్ యూ డోంట్ టేక్ లీవ్, యూ డోంట్ టేక్ పర్మిషన్ టు కమ్ అండ్ జాయిన్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో జాయిన్ అవ్వడానికి మాత్రం నువ్వు పర్మిషన్ తీసుకోవు, లీవ్ కూడా పెట్టవు. యూ ఫీల్ ద ప్రేయర్ ఇస్ అ బోరింగ్, ఇస్ వేస్టింగ్ టైం. నువ్వేమనుకుంటున్నావు అంటే ప్రార్థన అంటే అది బోరింగ్, ప్రార్థన అంటే సమయాన్ని వ్యర్థం చేసుకోవడం అనుకుంటున్నావు ప్రియులారా. దట్స్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ రిజల్ట్స్, ఎనీ పవర్ మేనిఫెస్టేషన్, గాడ్స్ పవర్ ఇన్ యువర్ లైఫ్. అందుకే నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతాలు చూడలేకపోతున్నావు, దేవుని శక్తిని చూడలేకపోతున్నావు, దేవుని యొక్క మరి స్వస్థతలు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు జీవితంలో చూడలేకపోతున్నావు అంటే కారణం you are not praying, you are not waiting on God day and night. మరి రాత్రి పగళ్ళు మరి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు ప్రియులారా. see this women, like this women, no, we must always focus our attention on God. ఈ స్త్రీ వలె, ఈ వెధవరాలు వలె మనం ఎప్పుడూ కూడా మన దృష్టి అంతా మనం దేవుని మీద పెట్టాలి, యేసయ్య మీద పెట్టాలి ప్రియులారా. this women are focused fully on this judge. ఈ యొక్క న్యాయాధిపతి మీదే మరి ఈ స్త్రీ తన దృష్టి అంతా పెట్టింది ప్రియులారా. షీ బిలీవ్డ్ దట్ దిస్ పర్సన్ ఓన్లీ alone, this person alone will do the justice for me. ఈ న్యాయాధిపతి ఒక్కడే, వీరు తప్ప ఇక ఎవడు కూడా నాకు న్యాయము తీర్చలేడు. దో ఈజ్ ఎ అన్రైచియస్ మ్యాన్, దో ఈజ్ ఎ హార్డ్ మ్యాన్, దో ఈజ్ ఎ స్టబర్డ్ మ్యాన్, దో ఈజ్ ఎ ప్రౌడ్ మ్యాన్. వాడు గర్విష్ఠుడే కావచ్చు, వాడు మొండివాడు కావచ్చు, వాడు అన్యాయస్తుడు కావచ్చు, yet he is capable of doing justice for me. వీడొక్కడే, ఈ న్యాయాధిపతి ఒక్కడే నాకు న్యాయము తీర్చగలిగినటువంటి సమర్థుడని ఆ స్త్రీ నమ్మింది. బికాస్ షీ బిలీవ్, షీ కెప్ట్ ఆన్ గోయింగ్ టు హిమ్ అండ్ షీ కెప్ట్ ఆన్ క్రయింగ్ బిఫోర్ హిమ్. నమ్మింది కాబట్టి ఆమె కంటిన్యూస్గా అతని దగ్గరికి వెళ్తూ ఉండింది. కంటిన్యూస్గా వెళ్ళి తన యొక్క విజ్ఞాపన, తన యొక్క మొరను ఆ న్యాయాధిపతికి వినిపిస్తూ ఉండింది ప్రియులారా. హల్లెలూయా. నో, like this woman, no, we must believe that in this world only at Jesus we will find peace,
In this world, only at Jesus will find help. In this world, only at Jesus will get healing. In this world, only at Jesus we will receive our help, dear friend. Nowhere you will find healing. Nowhere you will find help. Nowhere you will find solution for your problem. ఈ లోకంలో మరి ఎక్కడా కూడా ఏ వ్యక్తికి నీకు సహాయం చేయలేడు, ఎవరు నేను బాగు చేయలేరు, ఎవరు కూడా నీ సమస్యలను పరిష్కరించలేరు. ఓన్లీ జీసస్, యేసు ప్రభు ఒక్కడే ప్రేయలర్. నో, ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫెయిత్, నో, డెఫినెట్లీ నో, గాడ్ విల్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. నిశ్చయముగా అలాంటి విశ్వాసం నీలో ఉన్నట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రేయలర్, అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ అన్రైచియస్ జడ్జ్. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రేయలర్, ఈజ్ నాట్ ఎ స్టబర్డ్, ఆయన మొండివాడు కాదు. ఈజ్ నాట్ ఎ ప్రౌడ్ పర్సన్, ఆయన గర్విష్ఠుడు కాదు. ఈజ్ అ లవింగ్, ఈజ్ అ కంపాషనేట్, ఈజ్ అ మర్సిఫుల్ గాడ్. ఆయన ప్రేమ గలవాడు, దయగలవాడు, కనికరము కలిగిన దేవుడు. ప్రేయలర్, నో, సో దిస్ అన్రైచియస్ జడ్జ్ వాజ్ మూవ్డ్ by the behavior of this widow. ఈ విధవరాలు యొక్క మరి ఆ పరిస్థితిని చూసి, ఆమె ప్రార్థన చూసి, ఆమె కన్నీరుని చూసి, ఈ మరి అన్యాయస్తుడు న్యాయాధిపతి కరిగిపోయినాడు, కదిలిపోయినాడు. ప్రియులారా, వాట్ అబౌట్ గాడ్ డియర్ ఫ్రెండ్? దేవుడు మరి ఎలా ఉంటాడు చూడండి ప్రియులారా. ఇఫ్ యూ గో టు హిమ్ with great expectation, believing that he is able to help you, నువ్వు ఆయన దగ్గరకు మరి ఆశతో, మరి ఆయన నా యేసయ్య దగ్గర నేను వెళితే ఈ పరిస్థితుల్లో నాకు జయం కలుగుతుంది, ఈ రోగంలో నాకు స్వస్థత కలుగుతుంది, ఈ కష్టం నుంచి నాకు విడుదల కలుగుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్తో నువ్వు వెళ్ళినట్లయితే, నో, యు సీ యువర్ ఫ్రెండ్, గాడ్ మూవ్స్ వెన్ యూ ప్రే. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని హృదయం కదిలిపోతుంది. ప్రియులారా, నో, హీ మూవ్స్ విత్ కంపాషన్. When he saw the people with sickness, when he saw the people with possessed by evil spirits, no, he moved with compassion and he healed them all, Bible says, dear friend. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి దయ్యాలు పట్టిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, రోగాలతో ఆయన దగ్గరికి వెళ్ళి, కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు, అలాగే పక్షవాయువు కలిగిన వారు, రకరకాల వ్యాధులతో ఉన్నవారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, when Jesus saw them, he moved with compassion. యేసు ప్రభు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ మీద ఆయనకి జాలి కలిగింది. ప్రియులారా, నాట్ ఓన్లీ he got compassion, but he healed them all, Bible says. వారందరినీ కూడా యేసు ప్రభు స్వస్థపరిచినాడు. ప్రియులారా, హల్లెలూయా. సో జీసస్ ఇస్ ద సేమ్ yesterday, today and forever. యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ప్రియులారా, no, he is not changed. ఆయన మారలేదు. ప్రియులారా, but we are changing according to the culture. We are changing, dear friend. మనం పరిస్థితులను బట్టి మనం మారిపోతున్నాం. ప్రియులారా, no, today our education becoming a hindrance for us to go to God. మనకున్నటువంటి చదువులు దేవుడి దగ్గరకు వెళ్లకుండా మనకు ఆటంకం అయిపోతున్నాయి. ప్రియులారా, the jobs which we are doing are becoming hindrance for us to go to God. మనం చేస్తున్న ఉద్యోగాలు కూడా మరి మన దేవుడి దగ్గరకు వెళ్లకుండా ఆటంకపరుస్తున్నాయి. ప్రియులారా, the salaries which we are earning are hindering us to go to God. మనం సంపాదిస్తున్న జీతాలు కూడా దేవుడి మీద ఆధారపడకుండా, దేవుడి దగ్గరకు వెళ్లకుండా, లోకం మీద, మన మీద ఆధారపడేట్లుగా మనం చేస్తూ ఉన్నాయి. ప్రియులారా, నో, we need to humble, dear friend, we need to repent. మనం తగ్గించుకోవాలి, పశ్చాత్తాపడాలి. ప్రియులారా, only God, only Jesus in this world he is able to help us. Nowhere else will find help in this world. యేసు ప్రభు ఒక్కడే ఈ లోకంలో మనకు సహాయం చేయగలిగింది. ఎక్కడ మరి మనకు సహాయం దొరకదు. ప్రియ, ట్రై everywhere in the world you go, but finally you come back without any deliverance. ఈ లోకంలో ఎక్కడికైనా వెళ్ళు, ఎవరి సహాయం కోసమైనా వెళ్ళు, కానీ నీకు ఎక్కడా సహాయం దొరకదు. బట్ వెన్ యూ గో టు జీసస్, యేసు ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు, he will not disappoint you, dear friend. ఆయన నిన్ను నిరుత్సాహపడడు. బట్ డోంట్ గివ్ అప్. Continuously pray, continuously look to him, continuously wait on him, continuously trust him. విడిచిపెట్టవద్దు, దేవుని వైపు చూడు, ఆయన నమ్ము, ఆయన కోసం కనిపెట్టు. ప్రియులారా, surely your help will come. నిశ్చయముగా నీకు సహాయం వస్తుంది. ప్రియులారా, let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా,